ప్రభునామమున సంఘ బిడ్డలని మీ అందరికీ కూడా ప్రభునామముతో నా శుభములు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ శ్రేష్టమైన ఈ పునరుత్థాన దినము మనందరం కూడా కలిసి మీ గృహాలలో కుటుంబాలుగా మీరు కూర్చున్నట్లయితే ప్రార్థన చేసుకుని ఈ ఆదివారపు ఆరాధన మనం ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ ఆరాధన మనం ప్రారంభం చేసుకుందాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీ ఉన్నత నామమును బట్టి వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ శ్రేష్టమైన ఈ పునరుత్థాన దినము అయ్యా మరొకసారి నీ సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి, నీ నామాన్ని మహిమపరచడానికి, నాయన నీ నామాన్ని ఘనపరచడానికి నిలిచిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ప్రతికూల వాతావరణంలో సమాజముగా సంఘముగా మేము కూడుకోలేకపోయినప్పటికీ కుటుంబాలుగా మా గృహాలలో మేము కూడికి నిన్ను ఆరాధిస్తూ ఉండగా దేవా, నీ సన్నిధి దిగిరానివ్వండి నాయన, నీ ప్రసన్నతను దిగిరానివ్వండి నాయన. నీ మహిమతో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆవరించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, ప్రాణాత్మ దేహములను మీ స్వాధీనంలో తీసుకునండి. ప్రాణాత్మ దేహములను శుద్ధీకరించండి నాయన. అయ్యా తండ్రి, కుటుంబములుగా ఆరాధిస్తూ ఉండగానే నీ బలమైన సన్నిధి నీ బిడ్డలు అనుభవించినట్లుగా నాయన, నీ ప్రసన్నతను అనుభవించినట్లుగా నాయన, నీ స్వరము వినున్నట్లుగా మీరు ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేకమైన రీతిలో మీరు దర్శించండి. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరిని మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నిర్లక్ష్యము నాయన, నిద్రమతును తీసివేయండి నాయన. ప్రతి బలహీనతలు తీసివేయండి నాయన. ప్రతి ఒక్కరిని సిద్ధపాటు హృదయాలతో నీ సన్నిధిలో కూర్చుని నాయన నిన్ను ఆరాధిస్తూ నాయన నీ ద్వారా వచ్చే సమృద్ధి అయిన దీవెనను, సమాధానమును అనుభవించడానికి సహాయమును చేయమంటూ సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీ నామనికి ఆరోపిస్తూ యేసయ్య ఉన్నత నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, కుటుంబాలుగా మీ గృహాల్లో కూర్చున్నట్లయితే పాటలు పాడుకుంటూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఈ సమయంలో పాస్టర్ గారు వచ్చి దేవుని యొక్క పాటలు పాడుతూ ఉండగా మనందరం కూడా ఏకీపిస్తూ పాడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఈ సమయాన్ని పాస్టర్ గారు ఇస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. మనందరం కలిసి పాటలు పాడుతూ దేవుని మహిమపరుద్దాం. ద్రాక్షవల్లిని నేను తీగెలు వీరంతా, ద్రాక్షవల్లిని నేను తీగెలు వీరంతా, నాలోన నివసించు వారెవరైనా, నాలోన నివసించు వారెవరైనా ఫలించు నీళ్ళలో అని బోధించెను ప్రభువు, ఫలించు నీళ్ళలో అని బోధించెను ప్రభువు. ద్రాక్షవల్లిని నేను తీగెలు వీరంతా, ద్రాక్షవల్లిని నేను తీగెలు వీరంతా, వల్లి తన సారం ప్రవహించు తీగలలో, చల్లి వలె భారం భరించును తానిలలో, తల్లి తన సారం ప్రవహించు తీగలలో, తల్లి వలె భారం భరించును తానిలలో, దాచుకోదులే బహుత్యాగం చేయునులే, దాచుకోదులే బహుత్యాగము చేయునులే, సేవకు బాధ్యతై నెరవేర్చును తుది వరకు, సేవకు బాధ్యతై నెరవేర్చును తుది వరకు. యేసుని ప్రేమ ఇది, యేసుని ప్రేమ
ఏలాంటి తీగైనా యేసుకు వేరైనా, ఏ జీవితమునైనా తల్లి వేరైనా, ఎలాంటి తీగైనా యేసుకు వేరైనా, ఏ జీవితమునైనా వాడిపోవునులే, ఇక లేకపోవునులే, వాడిపోవునులే, ఇక లేకపోవునులే. జాప్యము చేయకుమా, ఈ క్షణమే త్వరపడుమా, జాప్యము చేయకుమా, ఈ క్షణమే త్వరపడుమా. యేసులో అడిగిడుమా, యేసులో అడిగిడుమా. ద్రాక్షావల్లిని నేను తీగలు మీరంతా, ద్రాక్షావల్లిని నేను తీగలు మీరంతా. నాలోన నివసించే వారెవరైనా, నాలోన నివసించే వారెవరైనా ఫలించు వీళ్ళలో అని బోధించెను ప్రభువు, ఫలించు వీళ్ళలో అని బోధించెను ప్రభువు. ద్రాక్షావల్లిని నేను తీగలు మీరంతా, ద్రాక్షావల్లిని నేను తీగలు మీరంతా. హల్లెలూయా. ప్రభు నామమున దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గడిచిన కాలమంతా కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరము ఆయన కృపల భద్రపరచబడి సజీవులుగాను క్షేమంగాను సురక్షితంగా ఈ పునరుత్థాన దినమున మరొక్కసారి మందిరములో సమాజంగా కూడుకోకపోయినా మనమున్నటువంటి స్థలాలలోనే దేవుని సన్నిధిని అనుభవించడానికి, ఆ పరిశుద్ధిని ఆరాధించడానికి ఈ యొక్క మంచి తరుణం, ఈ అవకాశాన్ని, సమయాన్ని ప్రభువు మనకు దయచేసినందుకు దేవదేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, కానీ గడిచిన దినాలలో ప్రపంచమంతా ఉన్నటువంటి కరోనా వైరస్ పరిస్థితులను బట్టి మందిరాలలో సమాజంగా కూడుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మనందరము చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి మందిరాలు తిరిగి ప్రారంభించబడి దేవుని బిడ్డలైన వారు సమాజంగా కూడి ఆరాధించే ఒక మంచి అవకాశాన్ని ప్రభువారు మనకు దయచేసి ఉన్నారు. అందును బట్టి కూడా దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాం. కాబట్టి పిల్లారా, అయినప్పటికీ కూడా మరి మందిరాలలో సామూహికంగా ఆరాధన ఇంకా ప్రారంభించకపోవడానికి గల కారణం, గవర్నమెంట్ వారు మనకి పర్మిషన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఇంకనూ గృహాలలోనే ఉండి ఈ ఆదివారం మనం దేవుని ఇలా ఆరాధన చేస్తున్నాం. కారణం ఏమిటంటే మన ప్రాంతంలో కూడా ఈ వైరస్ ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితులను బట్టి ఒకవేళ ఎటువంటి శోధన సమస్య దేవుని బిడ్డలాగా మనకు మందిరాలలో రాకుండా ఉండనట్లు మరికొద్ది కాలం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కనుక ఈ విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని గమనించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ మరి మన కొంపల్లి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి దైవజనులు కూడా ఈ విషయమై దేవుని సన్నిధిలో విచారించి మరి ఈ విధంగా కొద్ది కాలం చేస్తే బాగుంటుందనేటువంటి నిర్ణయంతో ఈ విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి
మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి వైరస్ ప్రభావాలు మార్పు చెంది మనందరూ కూడా మందిరాలలో కూడుకొని ఆరాధించడానికి కావలసిన పరిస్థితులు దేవుడు మనకు అనుగ్రహించలాగున తప్పకుండా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నా. మంచిది పిల్లారా, ఈ రోజు కూడా ఈ పరిశుద్ధ దినాన ఆ ప్రభుని ఆరాధించడానికి, ఆయనను ధ్యానించి ప్రార్థించి ఆయన అమూల్యమైనటువంటి దీవెనలు మనం పొందుకోవడానికి, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడానికి, ప్రభు యొక్క వర్తమానం ద్వారా ఆయన సన్నిధి కొరకు మన జీవితాన్ని సిద్ధపరచుకోవడానికి మీరందరూ కూడా మీ గృహాల్లో దేవుని సన్నిధిలో ఆసక్తితో కూడి వచ్చినందుకై మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పిల్లారా, మరి చాలా సంతోషం, దేవునికి మహిమ. మరి ఇంతవరకు పాటలు పాడి స్తుతించి ఆయన ఆరాధించి గణపరచుటకు చక్కని అవకాశాలు కూడా మనకి ఇచ్చారు. పాడేమో, స్తుతించాం, సంతోషం. తిరిగి దేవుని లేఖనాలను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధాభక్తులతో చక్కగా దేవుని వాక్యాన్ని విని ధ్యానించి దైవికమైనటువంటి ఆశీర్వాదాలు పొందగలరని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. మంచిది పిల్లారా, దేవుని వాక్యంలోకి మనం ముందుకు వెళదాం. దయచేసి మీరందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని దేవుని వాక్యాన్ని చూడాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండము 24వ అధ్యాయం 18వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, చదువుకుందాం. చూడండి. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. దేవుడి వాక్య భాగమును మనందరి కొరకై దీవించి ఆస్వాదించునుగాక. వీళ్ళ గమనించినట్లయితే మోషే సీనాయి పర్వతం మీదకి ఎక్కి వెళ్ళడం. ఈ సందర్భం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ ఆ పర్వతం క్రింద ఉన్నారు. మోషే మాత్రం పర్వతం ఎక్కి పైకి వెళ్ళాడు. దేవుని సన్నిధి ఆ పర్వతకు దిగివచ్చి, లేక దేవుడు ఆ పర్వతకు దిగివచ్చాడు. దేవుని యొక్క మేఘము ఆ పర్వతాన్ని కమ్ముకుంది. ఆ మేఘములో నుండి మోషే పర్వతం పైకి వెళ్ళాడు. ఆ తరువాత ఆ పర్వతం మీద మోషే 40 దినాలు రాత్రింబవళ్ళు అక్కడే ఉన్నాడు. ఆయన సన్నిధిలో గడిపాడు. ఇది సందర్భం. ఇక్కడ మనం ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగానికి ముఖ్యాంశం ఏంటంటే, దేవుని సన్నిధిలో మనం ఎక్కువగా గడపడం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే పత్రికల్లో మనం చూస్తాం, లేఖన విధంగా సెలవిస్తుంది, దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోనమని లేఖనం చెప్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. దినాలు ఎటువంటి దినాలంటే చెడ్డ దినాలు
అని లేఖనం సెలవిస్తుంది. ఎందుకు చెడ్డ దినాలు? ఎటు చూసిన చెడు సమాచారమే వింటున్నాం, కానీ మంచి సమాచారం తక్కువైపోయింది. మనుషులు భయభ్రీతులై ఏమి సంభవించబోతుందో, ఇంకా రేపేం జరుగుతుందో అనేటువంటి స్థితిలో ఉన్నాను. ధైర్యంగా కానీ నెమ్మదిగా కానీ ఉండలేనటువంటి పరిస్థితులు. ఇట్లాంటి పరిస్థితులలో దేవుని సన్నిధి అనేటువంటిది దేవుని బిడ్డలైన వారికి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రాముఖ్యమైంది. ఇటువంటి దినాల్లో ఎవరు కూడా దేవుడు మనకిచ్చిన సమయాన్ని లోకంలో ఎక్కడ పోగొట్టుకోవద్దని లేఖనం సెలవిస్తుంది. దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఎంత ఎక్కువగా దేవుని సన్నిధిలో మనం గడిపితే అంతా మనకి క్షేమము, మేలు అని లేఖనం సెలవిస్తుంది. చూడండి, ఇక్కడ మోషే దేవుని పర్వతం ఎక్కి వెళ్ళి 40 రాత్రింబగలు అక్కడే ఉన్నాడట. 40 రాత్రింబగలు అక్కడే ఉన్నాడట. అందువల్ల ఏం జరిగింది అంటే, ఆ తర్వాత ప్రజలకు క్షేమకరమైన, ప్రజలను బ్రతికించేటువంటి, ప్రజలను దేవుని సన్నిధికి సమీపంగా చేసేటువంటి దైవికమైనటువంటి ఒక శాసనం లేక దేవుని యొక్క చట్టాన్ని, లేక దేవుని యొక్క ఆ విలువైన అమూల్యమైనటువంటి మాటలను ఆ ప్రజల కొరకు మోషే తీసుకుని రాగలిగాడు. అంత మాత్రమే కాదు, కానీ వెలుగైనటువంటి దేవుని సన్నిధిలో ఆయన గడపడాన్ని బట్టి దేవుని యొక్క గొప్ప వెలుగును కూడా ఆ ప్రజల మధ్యకి మోషే తీసుకుని రాగలిగాడు. దీనంతటిని మనం చూస్తే, ఆలోచిస్తే, మానవుని జీవితంలో దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో మనం ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈరోజు నా దేవుని బిడ్డలుగా మరి మనందరం కూడా దేవుని సన్నిధిని ఎంతవరకు అనుదినం ఆయన సన్నిధిలో ప్రభు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి అనుభవించగలుగుతూ ఉన్నాం. అసలు దేవునికి మన సమయం ఇవ్వగలుగుతున్నామా? దేవునికి మన సమయం ఇవ్వాల్సిన టైంలో ఈ లోక సమయాన్ని ప్రతి ఒక్కటి కూడా పక్కన పెట్టి ఆయన కొరకు మాత్రమే మన సమయాన్ని కేటాయించగలుగుతున్నామా? ఎవరైతే ఆ విధంగా చేయగలుగుతారో వారి జీవితంలో తప్పకుండా వారికి క్షమకరమైన, మేలుకరమైనటువంటి ఆ పరిస్థితులను దేవుని సన్నిధించి వారు పొందుకుంటారని, సంపాదించుకుంటారని నేను ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లారా, ఇంకా మనము చూస్తున్నట్లయితే దేవుని లేఖనంలో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసుకుంటూ వెళితే అక్కడ ఒక శ్రేష్టమైన మాటలు రాసి ఉన్నాయి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించనని మొదటి మాట ఉంటే, రెండవదిగా చూసినట్లయితే భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నది అని చెప్పేసి చూస్తాం. మూడవదిగా మనం చూసినట్లయితే చీకటి అగాధ జలములపై ఉన్నది. ఆ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచున్నది అని మనం అక్కడ చూస్తాం. ఆలోచన చేయండి.
దేవుడు ఆది అందు భూమి ఆకాశాన్ని సృజించాడు, మంచిదే. కానీ రెండో మాటలు ఏమి రాస్తుంది అక్కడ? శూన్యంగా నిరాకారంగా ఉందట. అంటే ఒక విధంగా మనం ఆలోచన చేస్తే ఎటువంటి ప్రయోజనకరం లేని పరిస్థితుల్లో మనకు కనిపిస్తూ ఉంది. అంటే మరి దేవుడు ఆయన చేసినటువంటివి ప్రయోజనం లేని వాటిగా చేస్తాడా అని ఆలోచన చేస్తే, దేవుడు ఏది చేసినా ప్రయోజనకరంగాను మేలుకరంగాను మంచిదిగాను చేస్తాడు, కానీ అది ఎటువంటి నిష్ప్రయోజనంగా మాత్రం దేవుడు చేయడు. అలాంటప్పుడు అక్కడ ఎందుకు రాస్తుంది అలాగా అని మనం ఆలోచన చేస్తే, నిజంగా మొదటి మాటను బట్టి దేవుడు చేసినంత కూడా మంచిదిగానే చేశాడు, ప్రయోజనకరంగానే చేశాడు. కానీ తర్వాత జరిగిన ఒక సంఘటన ఉంది. ఏమిటంటే, లూసిఫర్ అనేటువంటి ఒక ప్రధాన దూత దేవుని సన్నిధిలో ఉంటూ ఆ పరిశుద్ధుడైన దేవుని, సృష్టికర్త అయిన దేవుని ఆరాధకునిగా తనతో కూడా కొంతమంది దేవదూతలతో కలిసి ఆ సింహాసనం ఎదుట ఆయనను ఆరాధిస్తూ ఉండవలసిన ఒక బాధ్యత కలిగినటువంటి ఆ కెరూబు అనేటువంటి ప్రధాన దూత ఒకానొక దినమున తనలో దేవునికి విరోధమైన ఆలోచన కలిగి నేను కూడా సభాపర్వతం మీద ఆసీనుడుగా ఉండాలని, ఆరాధించబడాలని, దేవుని స్థానములో తను ఉండాలని తన ఆలోచన చేస్తున్నప్పుడు సృష్టికర్తన దేవుడు దానిని గ్రహించి వెంటనే అక్కడి నుంచి త్రోసివేయడం జరిగింది. ఆ తర్వాత ఆ లూసిఫర్ అనేటువంటి ప్రధాన దూత దేవుని పక్షమైనటువంటి దూతలతో ఒక భయంకరమైనటువంటి యుద్ధం చేయడం జరిగింది. ఆ యుద్ధం వలన సృష్టికి అంతరాయం కలిగింది. సృష్టి అంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది. అందువలన శూన్యంగా నిరాకారంగా మారిపోయింది. చీకటి కమ్ముకున్నది. ఆ తర్వాత లూసిఫర్ కిందకు పడద్రోయబడ్డాడు, సాతానుగా మారిపోయాడు. అది చూసినటువంటి దేవుడు నిజంగా ఆయన ఆ సృష్టిని, ఆ భీకర యుద్ధం వల్ల పాడిపడిన పరిస్థితిని చూసి ఆయన చాలా బాధపడ్డాడు. అంత మాత్రమే కాదు, కానీ తిరిగి ఆ పాడైపోయినటువంటి సృష్టిని మళ్ళా తిరిగి యథాస్థితికి తీసుకుని రావడానికి ఆత్మస్వరూపమైనటువంటి ఆ దేవుడు ఆ జలముల మీద అల్లాడుచున్నాడక ఆ నూతన సృష్టి కొరకు పాడైపోయిన ఆ యొక్క సృష్టి యథాస్థితి కొరకు నిజంగా ఆయన ఆత్మలో మూలుగొచ్చు ఆ విధంగా దాని కొరకు ప్రయాసపడినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఆత్మదేవుడు ఆ విధంగా చేసి ఉన్నాడో తిరిగి పాడైపోయినటువంటి ఆ సృష్టి యథాస్థితికి రావడం జరిగింది. దీనికి గల కారణం దేవుని యొక్క ప్రయాస, ఆ సృష్టి కొరకు ఆయన భారం. ఎందుకంటే ఆ సృష్టిని దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో, ప్రణాళికతో దేవుడు చేశాడు. అందులో ఈరోజు మానవుడైన మనము అందులో ఉండాలని, ఆయన సృష్టించిన ప్రతి ఒక్కటి కూడా ఆ మానవునికి ప్రయోజనకరంగా ఉండాలని దేవుడు తలంచి ఉన్నాడు. కానీ ఆ దేవుని పక్షమున దూతలకు, సాతాను దూతలకు జరిగినటువంటి ఆ యుద్ధం వలన అది పాడైపోయినా తిరిగి దాన్ని యథాస్థితికి తీసుకోవడానికి దేవుడు ఆత్మగా ఆ
జలం మీద అల్లాడుచున్నాడు అనేటువంటి మాటను అక్కడ చూస్తాం. అదేవిధంగా పిల్లరా, దేవుడు మానవుని యథార్థవంతునిగా సృష్టించాడు. కానీ సాతాను యొక్క మోసం వల్ల మానవుని జీవితం పతనమైపోయింది. మానవుడు పాపంలో పడిపోయాడు. మానవుడు నశించిపోయాడు. మరణానికి పాత్రుడైపోయాడు. మానవుని కొరకు దేవుడు ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నాడో అదంతా కూడా పాడైపోయింది. అయినప్పటికీ కూడా దేవుడు మానవుని మీద ఉన్న ప్రేమను బట్టి మానవుని విడిచిపెట్టలేదు. తిరిగి పతనమైన మానవుని పరిస్థితి నుంచి విడిపించి తిరిగి మానవుని గురించి ఆయన మొట్టమొదట కలిగినటువంటి ఆ ఉద్దేశం ఏదైతే ఉందో తిరిగి మళ్ళా ఆ స్థితికి తీసుకురావడానికి మరలా దేవుడు ఒక ప్రణాళికను వేసి ఆ ప్రణాళిక ప్రకారంగా తిరిగి మరలా మానవుని దేవుడు యథాస్థితికి తీసుకుని రావడం జరిగింది. దీని కొరకు దేవుడు ఎంతో వేదన చెందాడు. దానికోసం ఎంతో ప్రయాసపడ్డాడు. ఎంతో భారాన్ని భరించాడు. అదంతా కూడా మనం ఎక్కడ చూడగలుగుతామంటే సృష్టికర్త అనేటువంటి దేవుడే మనిషిగా మారి లోకానికి వచ్చి ఆయన పరిశుద్ధుడిగా పుట్టి పరిశుద్ధుడిగా జీవించి ఆయన యవన కాలంలో సిలువనెక్కి ఆ సిలువలో ప్రభువారు పడిన ప్రయాసలో మనం చూడగలుగుతాం. భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించాడు ఆయన. సిలువ భారాన్ని మోసాడు. మన అవమానాన్ని ఆయన మీద వేసుకున్నాడు. మన నిందలను ఆయన మీద వేసుకున్నాడు. మన శ్రమలను ఆయన సహించాడు. మన వ్యాధులు కూడా ఆయన మీద వేసుకున్నాడు. మొట్టమొదట మానవుడు దేవుని చేత ఈ విధంగా సృజించబడి ఎటువంటి ఆ మహిమ కలిగిన మంచి జీవితాన్ని కలిగి ఉన్నాడో మరలా తిరిగి ఆ మహిమ కలిగినటువంటి ఆ స్థితికి తీసుకుని రావడానికే ఈ ప్రయాసంతో కూడా ప్రభువారు పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. కనుక పతనమైన మన స్థితిని తిరిగి బాగు చేయడానికి ఆయన శ్రమలలో భయంకరంగా నలిగిపోయాడు. సిలువలో మన కొరకు కొన్ని గంటలు ఆయన వేలాల్సి వచ్చింది. మేకలతో కొట్టబడి గాయపడిన శరీరంతో భూమికి ఆకాశానికి మధ్యలో ఆ సిలువలో ఆయన వేలాడుతూ విధంగా భయంకరమైన వేదనంతా కూడా భరించాడు. ఎప్పుడైతే ఆ విధంగా ప్రభువారు మన కొరకు ఆ శ్రమలలో మన కొరకు పడిన వేదన, ఆ భారం, ఆ ప్రయాస తిరిగి మనకి ఈ రోజున ఈ స్థితిని కలిగించింది అని జ్ఞాపకం చేస్తున్నాను. సృష్టికర్తన దేవుడే ఆ శ్రమలోకి వెళ్ళి అంత టైము ఆయన ప్రయాసపడాల్సి వచ్చింది అక్కడ. ఆ తర్వాతనే మనం ఈ స్థితిని ఆయన ద్వారా పొందుకోగలిగాం. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణ పునరుద్ధానము తరువాత పిల్లలు గమనించండి, ఆ జలముల మీద దేవుని ఆత్మ అనేక దినాలు అల్లాడింది. ఆ తర్వాతే తిరిగి సృష్టి యథాస్థితికి వచ్చింది. యేసు ప్రభు వారి కొరకు వచ్చి మన కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు ఆ సెలవులో. ఆ తర్వాతే మనకి పతనమైన పరిస్థితి పోయి తిరిగి మరలా ఒక మంచి స్థితిని ఈ రోజున పొందుకొని ఉన్నాం. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడే ఆ విధంగా అంత సమయం మన కొరకు శ్రమలకు వెళ్ళి ప్రయాసపడితే పతనమైన పాడైపోయిన సృష్టిని తిరిగి మరలా యథాస్థితికి తీసుకోవడానికి జలమిద ఆత్మదేవుడైనటువంటి ఆయన అల్లాడి తిరిగి దాని ఆ స్థితిని తీసుకుని వస్తే మరి ఈ రోజున మోషే 40 రాత్రి పగళ్ళు దేవుని పర్వతం మీద ఉండి శాస్త్రం తీసుకుని వస్తే మరి మనం ఈ రోజున
దేవుని సన్నిధిలో గడపవలసిన అవసరం లేదా? ఆయన సన్నిధిలో ప్రయాసపడవలసిన అవసరం లేదా? నిజంగా మోషే ఎంత ప్రయాసపడ్డాడంటే 40 రాత్రి పగళ్ళు కూడా ఆయనకి భోజనము పానీయము లేదు. ఆయన మనిషే, మనకులాగా శరీరంలో ఉన్నాడు. కానీ దేవుడు ప్రజల కొరకు ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నాడో, ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో, ఆ ప్రజల క్షేమము కొరకు, మేలు కొరకు అది నెరవేర్చబడాలనేటువంటి ఒక ఆశ, ఆసక్తి, ఒక తపన ఆ మోషే భక్తుడు కలిగి ఉన్నాడు. కనుకనే ఆ 40 రాత్రి పగళ్ళు కూడా అవన్నీ పక్కన పెట్టేసి, వాటిని విడిచిపెట్టేసి, వాటిని మర్చిపోయి దేవుని సన్నిధిలో ఆయనతో లీనమైపోయి ఆయనతో మాట్లాడుచు ఆ ధర్మశాస్త్రం కొరకు అంత ప్రయాసపడ్డాడు. దేవుని బిడ్డలారా, మరి దేవుని సన్నిధిలో మనం ప్రయాసపడుతున్నామా? మన క్షేమము కొరకు, మన మేలు కొరకు, దేవునికి మన సమని ఇవ్వగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో మనం గడపగలుగుతున్నామా? కనీసం మన ప్రార్థన సమయం దేవుని సన్నిధిలో ప్రతి దినం ఒక 3 గంటలు గడపవలసి ఉండగా, దేవుని మాటలను ధ్యానించవలసి ఉండగా, దేవుని నామాన్ని ఘనపరచవలసి ఉండగా, ఇదంతా కూడా మనము చేయడానికి, ఆయన సన్నిధిలో ఈ విధంగా ప్రయాసపడడానికి, మన క్షేమ కొరకు, మేలు కొరకు, మన కుటుంబాల కొరకు దేవుని సన్నిధిలో ఒక మోషే భక్తుని వలె ఆయన సన్నిధిలో గడిపేటువంటి అనుభవాన్ని మనం ప్రతి దినము కలిగి ఉన్నామా లేదా? ఒకసారి ఆలోచించమని నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, మరొక విషయాన్ని కూడా మనం చూస్తాం పిల్లారా. మరి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం చదువుకుంటూ వెళితే అక్కడ రాసిన మాటలు, యేసుక్రీస్తు ప్రభువారు మరణ పునరుద్ధానం తర్వాత 40 రోజులు భూమి మీద ఆయన ఉన్నారు. 11 సార్లు తను ప్రత్యక్షపరుచుకున్నారు. 40 రోజున ఆయన ఈ భూమి మీద నుండి ఆరోహణుడై ఎక్కడి నుంచి ఆయన భూమి మీదకి దిగి వచ్చాడో తిరిగి మళ్ళా అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన స్థలానికి, ఆయన ఉండేటువంటి స్థలానికి. అపోస్తులు చూస్తుండగా ఇదంతా జరిగింది. ఆ దినమున అపోస్తులను ప్రభువారు ఆ వరియుల కొండ దగ్గరికి ఆహ్వానించారు. ఈ లోకములో వారు జరిగించవలసిన సేవ గురించిన హెచ్చరికలు వారికి చేశారు. అది కంప్లీట్ అయిన తర్వాత వారు చూస్తుండగానే ఆరోహణమై వెళ్ళిపోయారు. ఆయన వెళ్లే ముందు ఒక మాట చెప్పారు, మీరు వెళ్ళి కనిపెట్టమని. ఆ తరువాత ఇంచుమించుగా 10 దినాలు వారందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గదిలో 10 దినాలు దేవుని సన్నిధిలో వారు గడిపారు. 10 దినాల తర్వాత జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, పెంతెకొస్తు అనేటువంటి ఒక పండుగ వచ్చింది. అది యూదుల పండుగ. పెంతెకొస్తు అనగా అర్థం 50వ దినం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద ఉండి 40వ రోజున ఆయన పరలోకానికి ఆరోహణుడు వెళ్ళిపోయిన తర్వాత మరలా 10 దినాల కంటే ఆ 40 ఇంచుమించుగా 50 దినాలకు అపోస్తలులకు ఏ వాగ్దానం ప్రభువారు చేశారు. ఆయన మరణానికి ముందే యోహాను సువార్తలు మనం చూస్తాం. నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తమైనటువంటి ఆత్మను మీ కొరకు పంపుతానని ప్రభువారు చెప్పారు. ఆ వాగ్దాన నెరవేర్పుగా పరిశుద్ధాత్ముడు అగ్ని జ్వాలల వలె
విభాగించబడి ఒక బలమైన గాలి వీచి వారున్నటువంటి ఆ మేడగదిలోనికి వారి మీదకి దిగి వచ్చినాం. వారందరూ దేవుని ఆత్మతో నింపబడడం, అన్య భాషలు మాట్లాడడం, దేవుని సువార్తను ప్రకటించడం ప్రారంభం చేయడం, వేల మంది నశించిపోయే ఆత్మలు మారు మనసు రక్షణ పొందుకోవడం, వారును దేవుడి ఆత్మ చేత నింపబడడం, ఇదంతా కూడా మనం చూస్తాం. ఇటువంటి ఆత్మీయ జీవితానికి క్షేమకరమైన, ప్రయోజనకరమైన, వాగ్దాన సంబంధమైనటువంటి కార్యము వారి జీవితంలో జరగడానికి ముందుగా దరిదాపు 10 దినాలు దేవుని సందులోనే ఉండేవారు. ఎక్కడికి వెళ్ళకుండా అక్కడ గడిపారు. వారు ఆయనను ధ్యానిస్తూ, ఆయనను ఘనపరుస్తూ, ఆయనను ప్రార్థిస్తూ, ఆయన వాగ్దాన కొరకు విశ్వాసంతో, నిరీక్షణతో కనిపెట్టుకున్నారు అక్కడ వాళ్ళు. ఆలోచన చేయండి, ఆ తర్వాత జరిగిన కార్యం పరిశుద్ధాత్ముడు దిగొచ్చారు. ఇవన్నీ కూడా మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే, ఇలా చెప్పుకుంటూ పోతే నేను చాలా విషయాలు చెప్పొచ్చు, కానీ సమయం కాదు కనుక నేను జ్ఞాపకం చేస్తున్నాను. తప్పక మనందరము ప్రతిదినము కూడా దేవుని సన్నిధిలో ఖచ్చితంగా గడపవలసిన అవసరం ఉన్నది. ఆ విధంగా చేయడం ద్వారానే మన జీవితానికి కావలసిన సమస్తాన్ని ఆయన ద్వారా పొందుకోగలుగుతాం. ఆయన మనకి ఇస్తాడు, ఆయన దగ్గర నుంచి మనం పొందుకోగలుగుతాం. మన అవసరతలు తీర్చబడతాయి, మన జీవితంలో జరగవలసిన కార్యాలు జరుగుతాయి. దేవుని ఉద్దేశం, ప్రణాళిక ఏదైతుందో అది నెరవేర్చబడుతుంది. ఈ రోజున మనం కలిగిన ప్రతి పరిస్థితులు కూడా, ప్రతి అవసరతలు కూడా అవి దేవుని దగ్గర నుంచి మనకి రావాలి. ఆయన ఇవ్వకుండా మనం ఏది పొందుకోలేం. అందుకే 127వ కీర్తనలో భక్తుడు చెప్పాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, వారు నిద్రపోతుంటే ఇస్తున్నాడని కాదు, శారీరకంగా తమకు తాముగా సంపాదించుకోలేదు, దేవుడే ఇస్తున్నాడు. దీంట్లో వారి ప్రమేయం ఏమీ లేదు. కానీ వాటిని మనం పొందుకోవడానికి ఖచ్చితంగా ఆయన సంధికి వెళ్ళాల్సిన సంధిలో గడపాలి, ఆత్మీయంగా ప్రయాసపడాలి. ఇజ్రాయేల్ ప్రజలకి ఈజిప్ట్ నుంచి కానాను వెళుతుంటే 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు అరణ్యంలో. వారికి ఆహారం కావాల్సి వచ్చింది. దేవుడు అన్నాడు, నేను ఆహారం ఇస్తానని చెప్పాడు. ఆ ప్రకారంగానే వారికి మన్నా అనే ఆహారాన్ని ఇచ్చాడు. కానీ ఆ ఎడారి మీద మన్నా ఆహారం కురిసినప్పుడు వారు ఆకలి తీర్చుకోవడానికి, వారు శక్తిని పొందుకోవడానికి, వారి లోకంలో జీవించడానికి, వారి ప్రయాణం కొనసాగించడానికి ప్రతిరోజు తప్పకుండా వారు మన్నా కొరకు ఆ ఎడారి ప్రాంతానికి వెళ్ళి పాత్రలతో ఆ మన్నను తీసుకుని రావాలి. దేవుడు ఒక నియమం వారికి అలా పెట్టాడు. ఎవరు ఆ విధంగా చేశారు? నిజంగా వారు శ్రేష్టమైన ఆహారాన్ని భుజించారు, ఆకలి తీర్చబడింది, తృప్తి చెందారు, శక్తిని పొందారు, జీవించారు, ప్రయాణం చేస్తూ వాగ్దాన కొరకు ముందుకు సాగిపోయారు. దేవుని బిడ్డలారా, నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ఒకసారి మనందరూ ఆలోచన చేయండి, మరి మన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ రోజున. దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని లోకులు వ్యర్థం చేస్తున్నామా, లేకపోతే అనుదినము కూడా దేవుని సన్నిధిలో మన సమయాన్ని ఆయనకి ఇచ్చి మనం ప్రయాసపడుతూ ఉన్నామా? ఆత్మీయంగా ఇస్సాకు గురించి మనకు తెలుసు. ఆయన వివాహ సమయం వచ్చినప్పుడు భార్య విషయమై ప్రయత్నాలు జరుగుతున్నాయి తన ఇంట్లో నుంచి. ఆ కాలంలో ఆ యవనస్తుడు చేస్తున్నటువంటి పని ఏమిటంటే, పొలములో దేవుని ధ్యానించ వెళ్ళాడని రాస్తుంది. దేవుని ధ్యానించడానికి వెళ్ళాడు, కానీ ఇంట్లో ప్రయత్నాల గురించి ఆలోచించడానికి వెళ్ళలేదు. కానీ ఇస్సాకుకి ఏం కావాలో దేవునికి తెలుసు, ఇస్సాకు అవసరతలు దేవునికి తెలుసు. అయితే దేవుడు
ఆయన మనసు లోక సంబంధం వాటి మీద పెట్టలేదు. ఇస్సాకు దేవుడి మీద పెట్టాడు. దేవుడి ధ్యానంలోనికి వెళ్ళాడు. దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రయాసపడుతున్నాడు. ఆ భక్తునికి దేవుడు ఒక మంచి భార్యను సిద్ధపరిచి తీసుకొచ్చి ఇచ్చాడు. కనుక మన మనసు భూ సంబంధమైన వాటి మీద పెట్టాల్సిన అవసరం లేదు. మనం అడగక ముందే మన అక్కరలేనిగిన దేవుడు. కానీ మనం ఆయనతో ఆయన సన్నిధిలో గడపాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే కదా ఏదైనా తోటలో ఆదాము దగ్గరికి ప్రతిదినం చల్లపూట దేవుడు ఉండే స్థలం విడిచిపెట్టి ఆయనే వచ్చాడు వారి దగ్గరికి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన పిల్లలైన మనం ఆయనతో గడపాలనే ఆశ, ఆయనతో సంతోషించాలి, ఆయనతో సహవాసించాలి, అసలు గడపాలని, అసలు కనపడాలని. ఆ విధంగా చేయడం అది మనకి క్షేమం, అది మనకి మేలు, మనకి ప్రయోజనం. దాన్ని గమనించి దయచేసి ఎవరైనా దేవుని సందులో గడపకుండా సమయాన్ని వ్యర్థపరుస్తూ లోకంలో ఉంటూ ఉంటే అటువంటి పరిస్థితులు విడిచిపెట్టి ఈ రోజు నుంచైనా సరే దయచేసి మీరు ఖచ్చితంగా ప్రతి దినము దేవునికి ఇవ్వాల్సినంత సమయం కంటే కొంచెం ఎక్కువే. మోషే 40 రోజులంటే మామూలు మాట, ఎక్కువగా దేవుని సందులో గడిపడం చెప్పాలి. ఇట్లా ఎంతోమంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు తనకు కలిగిన దర్శన విషయంలో తెలుసుకోవడం కోసం 21 రోజులు ఉపవాసంతో దేవుని సందులోనే గడిపాడు. రాజుకు వచ్చిన ఒక కళ తెలుసుకోవడం కొరకు రాత్రంతా దేవుని సందులో గడిపాడు దానియేలు. ఇలా భక్తుల జీవితాలు చెప్పుకుంటూ పోతే ఎంతోమంది దేవుని సందులో గడపాల్సినంత టైం కాదు, ఎక్కువగా గడిపారు వాళ్ళు. అందుకే ఎక్కువగా దేవుని బ్లెస్సింగ్స్ పొందారు, దేవుని మహిమను పొందారు, దేవుని గొప్ప కార్యాలు పొందారు. వారి ప్రతి అవసరం దేవుడు తీర్చాడు, వారిని బలపరిచాడు, వారిని నడిపించాడు. కనుక ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుడి ఇచ్చిన సమయాన్ని పోగొట్టుకోకుండా, దుర్దినాలు రాకముందే వీటి అందు నాకు సంతోషం లేదని చెప్పే దినాలు రాకముందే నీ బాల్య దినాలు నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమని స్మరించమని మహాజ్ఞాని చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ తప్పకుండా మీ సమయాన్ని దేవునికి ఇవ్వండి, దేవుని గడపండి. మోషేను జ్ఞాపకం చేసుకున్నాం, శ్రేష్టమైన ధర్మశాస్త్రం తీసుకొచ్చాం. జలములు అల్లాడుచున్న దేవుని ఆత్మ ద్వారా ఆత్మదేవుడు శిథిలమైన ఆ సృష్టిని తిరిగి క్రమంలోకి తీసుకొచ్చాడు. పతనమైన మానవుని జీవితాన్ని శిలువ శ్రమలోకి వెళ్ళి ఆయన తిరిగి యథాస్థితికి మన జీవితాలు తీసుకుని వచ్చాడు. కనుక దేవుని సందులో మనము గడపడం ద్వారా మనకెంతో ప్రయోజనం వేలని జ్ఞాపకం చేస్తూ మాటలు ముగిస్తున్నాను. ఇప్పుడు మాటలు దీవించునుగాక. దయచేసి అందరూ కూడా దేవుని సందులో గడపడానికి, దేవుని మేలుల కొరకు, దేవుని సహాయం కొరకు, దేవుని ఆశ్రయం కొరకు ఒక తీర్మానం చేసుకోవడానికి మీరు అందరూ కూడా తరలించి గురించి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మాట దీవించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇంతవరకు దైవజనుల ద్వారా శ్రేష్టమైన వర్తమానాన్ని మనం విన్నాం. ఆ విన్న వర్తమానాన్ని ధ్యానిస్తూ ఒక తీర్మానంతో చెప్పబడిన ప్రతి మాట మన జీవితాలకు, మన కుటుంబాలకు, మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా యేసయ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు నాయన మీ దాసుల ద్వారా ఈ శ్రేష్టమైన ఈ పునరుత్థాన దినం శ్రేష్టమైన వాక్కు ద్వారా అందరినీ మీరు దర్శించినందుకు వందనాలు నాయన. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపు దయచేయండి. ఏ ఒక్కరిలోనూ నాయన వాక్యము నాయన నిష్ఫలము కాకుండానట్లుగా ప్రతి ఒక్క హృదయంలో నాయన నాటబడడానికి అయ్యా ఆ వాక్యము నాయన తండ్రి ప్రభువా అయ్యా క్రియారూపంగా మారడానికి నాయన మీరు సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరైతే గృహాల్లో కుటుంబాలుగా ఏకీపించి ఈ యొక్క ప్రార్థనలో ఏకీపిస్తున్నారో వారి మీద నీ హస్తముల నుంచి నిండారుగా మీరు ఆశీర్వదించండి నాయన. ఎవరైతే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నారో ఏకీపిస్తున్నారో వారిని ఆయన వారి కుటుంబాలను అయ్యా మీరు ఆశీర్వదించండి నాయన. సంఘ బిడ్డల కుటుంబాల్లో ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థతను దయచేయండి అయ్యా. సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి.
ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి విడుదల దయచేయండి, సమృద్ధిని దయచేయండి. సరైన జీవనోపాధి లేని వారికి జీవనోపాధిని దయచేయండి. వివాహం కాని బిడ్డలకు వివాహాలు సిద్ధపరచండి నాయన. ఎడబాటు కలిగిన కుటుంబాలు ఐక్యపరచండి నాయన. అయ్యా, గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి నాయన. గర్భిణీ స్త్రీలపై, వృద్ధులపై, చంటి బిడ్డలపై మీ ప్రత్యేకమైన మీ కృపను దయచేయండి నాయన. అయ్యా, బిడ్డలు ఏ విషయంలో అయ్యా తండ్రి ప్రభువా అయ్యా నలుగుతున్నారు నాయన, హృదయ ఆలోచన ఎరిగిన దేవుడు గనక నాయన, వారి హృదయ వాంఛలు మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా, ఏ వేదనతో, ఏ బాధతో, ఏ సమస్యలతో, ఇబ్బందులతో ఉంటున్నారో దేవా, అయ్యా మేము దగ్గరగా లేకపోయినప్పటికీ నీవు సమీపముగా ఉండే దేవుడుగా ఉన్నావు గనక నాయన, మీరే ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్క వ్యక్తికి సమీపముగా ఉండి నాయన వారి ప్రతి పరిస్థితుల్లో గొప్ప విజయమును అనుగ్రహించండి నాయన. ఈ వారం అంతా చేస్తున్న ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, ఉద్యోగాల్లో, డ్యూటీల్లో, వ్యాపారాల్లో మీ ఆశీర్వాదం, మీ సన్నిధి ఉంచండి నాయన. ఈ వారం అంతట్లో ఎవరైతే దినాలు అయ్యా జన్మదినాలు జరుపుకుంటున్నారో వారిని, వారి కుటుంబాలను నిండారుగా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అంత మాత్రమే కాకుండా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో నాయన, ఈ కరోనా వ్యాధి ప్రబలుతూ ఉండగా నాయన, ఎవరికి వారిగా నాయన స్వీయ నియంత్రణ పాటిస్తూ ప్రభువా అయ్యా నాయన తండ్రి నాయన జాగ్రత్త పడడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని ప్రభువా నీ రక్తపు కోటలో భద్రపరచండి నాయన. ఏ వైరస్, ఏ బ్యాక్టీరియా, ఏ బిడ్డలను, ఏ కుటుంబాన్ని తాకకుండానట్లుగా ప్రతి కుటుంబాల మీద నీ రక్త ప్రోక్షణ ఉంచండి నాయన. నీ సన్నిధి ఉంచండి నాయన. నీ క్షేమం ఉంచండి నాయన. నీ భద్రత ఉంచండి నాయన. ఐగుప్తు దేశములో నాయన ఇజ్రాయేలు ఉండినప్పుడు నాయన ఆ సంహార దూతలు ఎలాగూ తప్పించబడ్డారు నాయన. ఈ వైరస్ ద్వారా కూడా అయ్యా ప్రతి ఒక్క సంఘ బిడ్డలు, కుటుంబాలను అలాగును క్షేమమును, భద్రతను మీరు దయచేయమంటూ అయ్యా మమ్మల్ని అందరినీ మీ గాయపడిన స్థాలకి సమర్పిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ యేసయ్య ఉన్నత నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము, సకల దేవుడులు కూడిన మనకును సర్వలోక పరిశుద్ధులకును సదా తోడేండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చేయి, ప్రవేశు రక్తమే చేయి, ప్రవేశునామను సంపూర్ణ విషయం, అపవాది కలిగినంత నాశం. తండ్రి నీ కార్యం నిరంతరము జయము, జయము, జయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను కాపాడునుగాక, కృపతోడే ఉండునుగాక.